హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్ని మనం ఏ మెథడ్లో కటింగ్ చేసుకోవాలి అని అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. అంటే మనకి రకరకాలుగా కొలత బ్లౌజులు వస్తుంటాయి కదా. అన్ని బ్లౌజ్ కూడా మనం ఒకే మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చేస్తే మనకి భుజాలు జారుతాయి, చంక దగ్గర రింకల్స్ వస్తుంది, తర్వాత వచ్చేసి ఫ్రంట్ షేప్, షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో లాగినట్లుగా అలా ఏదైనా ఒక ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. అలా కాకున్నట్లు కొలత బ్లౌజ్ వచ్చిన వెంటనే మనం దాన్ని ఏ మెథడ్లో కటింగ్ చేయాలి అని ముందు తెలుసుకోవాలి. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది. చాలా చిన్న వీడియో అండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ మెథడ్ తెలుసుకుంటే కటింగ్ చేయడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుందనే వీడియో చేశాను, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు కొలత బ్లౌజ్ అయితే వచ్చింది. ఈ కొలత బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలి అంటే ముందుగా మనం కొలత బ్లౌజ్ని చూసుకోవాలి. కొలత బ్లౌజ్ ఇలా ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ లేకున్నట్లుగా ఈ విధంగా ఉందా అని ఒక్కసారి చూసుకోవాలి, ఓకేనా. ఇక్కడ మనకి కొలత బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో చూసారా ఎలాంటి గ్యాప్ అనేది ఇక్కడ లేదు. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ కొలత బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో అలాగే పెట్టి మనం కటింగ్ చేసుకోవచ్చు. సో ఈ కొలత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే వస్తుందన్నమాట. కటింగ్ కూడా నేను చూపిస్తాను. ఈ బ్లౌజ్ని యూజ్ చేసి మనం పర్ఫెక్ట్గా కటింగ్ ఎలా చేసుకోవాలి అని, ఓకేనా. ఇది మనకి ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ లేని బ్లౌజ్. దీంట్లో వచ్చేసి మనకి ఫ్రంట్ మొత్తం చెస్ట్ సైజు ఒకేలాగా ఉంటుంది, బ్యాక్ మొత్తం చెస్ట్ సైజు ఒకేలాగా ఉంటుంది. కాబట్టి మనం ఒక మెథడ్లో అయితే దీన్ని కటింగ్ చేసుకుంటాము. ఇదే వీడియోలో అయితే చూస్తారు. లేదు, మాకు వచ్చిన కొలత బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా గ్యాప్ అనేది ఉందండి, ఇలాగే మనం స్టిచ్చింగ్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఉక్సుల పట్టి దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ వరకు కొంచెం టైట్గా ఒక గీత లాగా వస్తుందండి, టైట్గా అని కొంతమంది అయితే మనకి కామెంట్స్ చేస్తుంటారు కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఈ బ్లౌజ్ని పెట్టి కటింగ్ చేసామనుకోండి, మనకి మొత్తం బ్లౌజ్ మొత్తం చిన్నదిగా అయిపోతుంది, మనకి క్లాత్ అనేది బ్యాక్ పార్ట్లో చాలా తక్కువగా వచ్చేస్తుంది. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనం కటింగ్ వేరే మెథడ్లో చేసుకోవాలి. అది ఎలా అనేది అయితే ఇవాల్టి వీడియోలో ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ చెస్ట్ పాయింట్ వరకు మనకి ఒక 8 ఇంచెస్ వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ కాజా పట్టిని వదిలేసి ఈ స్టిచ్చింగ్ పాయింట్ వరకు మనకి సైడ్ చెస్ట్ పాయింట్ వరకు ఎంత వచ్చింది, ఒక 8.5 ఇంచెస్ వచ్చింది అనుకుందాం, ఓకేనా. ఎందుకంటే ఫ్రంట్ ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి నేను ఒక మెథడ్ అయితే మీకు చెప్తున్నాను. ఉక్సుల పట్టి దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ వరకు 8 ఇంచెస్ వచ్చింది, కాజా పట్టిని వదిలేసి చెస్ట్ పాయింట్ వరకు మనకి 8.5 ఇంచెస్ వరకు వచ్చింది, ఓకేనా. ఇది మనకి ఫ్రంట్ పార్ట్లో కొలతలు. నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో ఎంత వచ్చింది అంటే ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇటువైపు స్టిచ్చింగ్ పాయింట్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక 18 ఇంచెస్ వరకు వస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి క్లాత్ తక్కువగా ఉంది, బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఎక్కువగా ఉంది. కాబట్టి బ్యాక్ పార్ట్లో మనకి రెండు కూడా ఒకేసారి కొలుచుకుంటాం కదా. ఇటువైపు బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఇటువైపు బ్యాక్ పార్ట్ వరకు కొలుచుకుంటాం. ఫ్రంట్ పార్ట్లో అయితే మనం ఉక్స్ పట్టి వేరేగా, కాజా పట్టి వేరేగా కొలుస్తాము. బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఇలా సమానంగా కొలుస్తాం కాబట్టి 18 ఇంచెస్. ఇప్పుడు ఈ 3 నంబర్స్ని కూడా మనం ప్లస్ చేసుకోవాలి. 8 ఇంచెస్ ప్లస్ 8 ఇంచెస్ ప్లస్ 18 ఇంచెస్ ఎంత వస్తుందో చూసుకోవాలి. ఈ 3 నంబర్స్ని కొలుచుకుంటే మనకి 34.5 ఇంచెస్ చెస్ట్ సైజ్ అయితే వస్తుంది. లేదు మాకు ఇలా కొలవడం తెలియట్లేదు అంటే మొబైల్లో ఉన్న క్యాలిక్యులేటర్లోకి వెళ్ళాలి. ముందుగా మనం ఇక్కడ 8 ఇంచెస్ ప్లస్ చేసుకోవాలి, ఓకేనా. మళ్ళీ 8 ఇంచెస్ ఇక్కడ ప్లస్ చేస్తున్నాను, 8.5 ఇంచెస్ ఉంది, 1/2 ఇంచెస్ మనం తర్వాత యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 18 ఇంచెస్ని ఇక్కడ మనం ప్లస్ చేసుకోవాలి, ఓకేనా. 34 ఇక్కడ మనకి చెస్ట్ సైజ్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి 1/2 ఇంచ్ ఉంది కదా, ఆ 1/2 ఇంచ్ని ఇక్కడ ప్లస్ చేసుకుంటే 34.5 ఇంచెస్ మనకి చెస్ట్ సైజ్ అనేది వచ్చింది. అలా మనం తీసుకోవాలి, ఓకేనా. ఈ మెథడ్లో కొలుచుకుంటే మనకి చెస్ట్ సైజు పర్ఫెక్ట్గా వస్తుంది. కొలత బ్లౌజ్లో వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది, బట్ ఫ్రంట్ పార్ట్లో మాకు గ్యాప్ ఉంది. ఇలా గ్యాప్ రాకున్నట్టుగా మాకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సరిపోవాలంటే ఇలా చేసుకోవాలి. ఈ 34.5 ఇంచెస్ని మనం 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకుని చెస్ట్ మెజర్మెంట్ని మార్క్ చేస్తాము. ముందుగా టేప్ని ఒక ఫోల్డ్ చేసాము, నెక్స్ట్ మరొక ఫోల్డ్ అయితే చేసాము. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 8.5 ఇంచెస్ ప్లస్ ఒక గీత ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లు ఇంత అయితే మనకి చెస్ట్ సైజ్ ఇక్కడ వస్తుందండి. మనం బ్లౌజ్ పైన ఇంత మార్క్ చేసుకుని 2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకుంటాము. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా కొలుచుకోవాలి. ఫ్రంట్ గ్యాప్ లేకున్నట్టు వచ్చింది అంటే మనం డైరెక్ట్గా అలాగే బ్లౌజ్ని పెట్టినే మార్కింగ్ చేసుకోవచ్చు. బట్ ఇలా ఫ్రంట్ సైడ్ గ్యాప్ ఉండే బ్లౌజ్ వచ్చినప్పుడు మనం సెపరేట్గా ఈ విధంగా చెస్ట్ మెజర్మెంట్స్ని కొలుచుకుని మార్క్ చేసుకోవాలి.
ఫర్ సపోజ్ ఇక్కడ ఉక్సుల పట్టి దగ్గర మాత్రమే ఇలా కొలుచుకున్నాము, 8 ఇంచెస్ వచ్చింది. ఓకేనా, ఇదే ఇప్పుడు మనం చెస్ట్ సైజ్ అనుకుంటే ఏమవుతుందంటే ఇలాంటి బ్లౌజెస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి ఇక్కడ దాకా ఈ పాయింట్ ఇలా మనం ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం చెస్ట్ సైజ్ అని 8 ఇంచెస్ పెట్టుకుంటే ఉక్సుల పట్టి దగ్గర 8 ఇంచెస్, కాజా పట్టి దగ్గర 8 ఇంచెస్, అప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో ఎంత వస్తుంది, 16 ఇంచెస్ అయితే వస్తుంది. అలా తీసుకున్నట్లయితే 8 × 4 చేసుకుంటే మనకి 32 చెస్ట్ సైజ్ వచ్చేస్తుంది. ఇక్కడ వాళ్ళ చెస్ట్ సైజ్ వచ్చేసి 34.5 ఇంచెస్ అయితే ఉంది. మనం ఇక్కడ ఉక్స్ పట్టిని మాత్రమే కొలుచుకుని కనుక ఈ విధంగా తీసుకుంటే మనకి 32 వస్తుంది. ఇది కూడా మనకి రాంగ్. నెక్స్ట్ ఇలాంటి కొలత బ్లౌజ్ ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి మనం ఈ నెక్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ వరకు తీసుకుంటే మనకి ఇప్పుడు 18 ఇంచెస్ అయితే ఉంది కదా, 2 చేసుకుంటే 9 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ 9 ఇంచెస్ మనం తీసుకున్నాం అనుకోండి, 9 ఇంచెస్ × 4 చేసుకుంటే మనకి 36 చెస్ట్ సైజ్ వచ్చేస్తుంది. అలా ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. ఈ రెండు కూడా మనకి రాంగ్ మెజర్మెంట్. మనకి పక్కా మెజర్మెంట్ ఏంటంటే ముందుగా మనం కొలుచుకున్నాం కదా సెపరేట్గా, ఇక్కడ మనం ఉక్స్ పట్టి దగ్గర నుంచి సెపరేట్గా కొలిచాము, కాజా పట్టిని సెపరేట్గా కొలిచాము, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కూడా సెపరేట్గా. ఈ మెజర్మెంట్ అనేది మనకి పక్కా మెజర్మెంట్. ఈ మెజర్మెంట్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి రాదు అంటే మొబైల్లో ఈజీగా మీకు ఏ నెంబర్స్ అయితే ఇక్కడ వచ్చిందో ఆ నెంబర్స్ని ఇక్కడ ప్లస్ చేసుకుంటే కనుక మీకు చెస్ట్ సైజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ మెథడ్లో మనం ఇలాంటి బ్లౌజ్కి కొలతలు తీసుకోవాలండి. సో మనం బ్లౌజ్ పైన మార్కింగ్ చేసేటప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకుని చెస్ట్ మార్క్ వచ్చేసి 34.5 ఇంచెస్ చెస్ట్ సైజ్ అని మనం గుర్తుపెట్టుకుంటూ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం నడుము లూజ్ని కూడా ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు కొలుచుకోవాలి. మొత్తం నడుము లూజుని కొలుచుకుని ఎంతైతే వస్తుందో దాంట్లో 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకుని మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. అప్పుడే మనకి చెస్ట్ సైజు నడుము లూజు పర్ఫెక్ట్గా వస్తుంది. మనం స్టిచ్ చేసే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ రాకున్నట్టుగా, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో టైట్ లూజు రింకల్ ప్రాబ్లం లేకున్నట్టు పర్ఫెక్ట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఇలా మనం బ్లౌజెస్ వచ్చినప్పుడు ఏ మెథడ్లో కటింగ్ చేయాలి అని ముందు తెలుసుకోవాలి. ఓకేనా, ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలా కొలుచుకోవాలి. ముందుగా నేను చూపించిన ఆ గోల్డెన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మనం వేరేలాగా అంటే డైరెక్ట్గానే క్లాత్ పైన కటింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్లౌజ్ వస్తే కనుక మనం ఈ విధంగా నడుము లూజ్ని చెస్ట్ లూజ్ని రెండు కూడా కొలుచుకుని దాన్ని 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకుని ఆ తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ గ్యాప్ ఉంటే ఎలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అని మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఇక్కడ ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ లేదు. ఇలాంటి బ్లౌజ్ కొలత బ్లౌజ్లో వచ్చినప్పుడు కటింగ్ అనేది చాలా ఈజీ, పర్ఫెక్ట్గా మనం కటింగ్ చేసేస్తాము. అస్సలు కొలత బ్లౌజ్తో మనకి మెజర్మెంట్ కొలుచుకోవాల్సిన అవసరమే లేదు. టేప్తో పని లేకుండా మనం ఇలాంటి బ్లౌజ్ని అయితే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ముందుగా చూపించిన ఆ డీప్ నెక్ బ్లౌజ్కి అయితే మనకి టేప్ అవసరం ఉంటుంది. ఈ బ్లౌజ్కి అయితే అవసరం లేదు. ఈ బ్లౌజ్ని యూజ్ చేసి ఇప్పుడు ఫటాఫట్ అని మనం కటింగ్ చేసేద్దాం రండి. ఓకేనా, ఇప్పుడు మనం నీట్గా మనం లైనింగ్ క్లాత్ని వచ్చేసి నానబెట్టుకుని ఐరన్ చేసి పెట్టుకున్నాము. ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి. ఇలా ఎడ్జెస్ ఉంటుంది కదా, ఈ ఎడ్జెస్ ఆపోజిట్లో ఓపెన్ సైడ్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కింది వైపు ముందుగా మనం 1/2 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కింద వైపు స్టిచ్చింగ్ ఖర్చుల కోసం. ఓకేనా, ఇలా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసిన తర్వాత కొలత బ్లౌజ్ని తీసుకుని టేప్ అస్సలు యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. కొలత బ్లౌజ్ని తీసుకుంటూ ఈ కింద మనం మార్క్ చేసాం కదా అక్కడ నుంచి పర్ఫెక్ట్గా పైన షోల్డర్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ పై వైపుకు 1/2 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా గ్యాప్ లేదు కాబట్టి ఈ బ్లౌజ్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చెస్ట్ పాయింట్ మొత్తం కూడా మనకి ఒకే సమానంగా వచ్చి ఉంటుంది. ఈ రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇలాంటి బ్లౌజ్ వస్తే ఇక మనకి చాలా అంటే చాలా హ్యాపీ అండి. చాలా ఈజీగా అయితే కటింగ్ చేసేసుకోవచ్చు. బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుంటూ జస్ట్ ఇక్కడ నేను ఒక గుండు పిన్ని ఫిక్స్ చేస్తున్నాను మార్కింగ్ వేయడానికి. వద్దంటే మీరు అలాగే కూడా మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం షోల్డర్ దగ్గర చూసారా ఈ ఫ్రంట్ పార్ట్లో ఉండేది బ్యాక్ పార్ట్కి కొంచెం ఇలా పైకి వచ్చినట్లుగా ఉంది కదా, దాన్ని మనం నీట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ కూడా కావాలంటే ఒక గుండు పిన్ని వేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కరెక్ట్గా నేను హైట్ని మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ షోల్డర్ ఖర్చుల కోసం మార్క్ చేశాం కదా, ఆ మార్క్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నెక్ విడ్త్ ఇక్కడ దాకా ఉంది, 1/2 ఇంచు నెక్ వైపుకు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఓకేనా, హెమ్మింగ్ ఖర్చుల కోసం. నెక్స్ట్ షోల్డర్ పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకుంటూ షోల్డర్ వైపుకు 1/2 ఇంచు ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇటువైపు ఏమో 1/2 ఇంచు తీసుకోవాలి, మనకి షోల్డర్ వైపు ఏమో 1/2 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు హెమ్మింగ్ పట్టి కోసం తీసుకుంటున్నాము, అటువైపు తీసినది వచ్చేసి మనకి హ్యాండ్స్ జాయింటింగ్ కోసం.
నెక్స్ట్ నెక్ హైట్ని ఈ కింద నుంచి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకుని పావించి పై వైపుకు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. లేదు మనకి ఇదే రౌండ్ నెక్కే కావాలండి అన్నట్లయితే ఈ బ్లౌజ్ ఇప్పుడు ఎలా అయితే ఉందో ఆ బ్లౌజ్ని మనం అలాగే పెట్టేసుకుంటూ అదే రౌండ్ నెక్నే మనం మార్కింగ్ చేసేసుకుంటే సేమ్ ఇక కొలత బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది. లేదు వేరే నెక్ మార్క్ చేసుకోవాలి అంటే మనం ఈ రౌండ్ నెక్ని మార్క్ చేసుకుని ఇదే రౌండ్ నెక్లో మనం వేరే ప్యాటర్న్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఇదే రౌండ్ నెక్ని మార్క్ చేసి ఇలా పావించిని నెక్ వైపుకు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఇది మనకి ఖర్చుల కోసం. ఈ ఖర్చుల క్లాత్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే నెక్ విడ్త్ ఎక్కువ అయిపోతుంది, భుజాలు జారే ప్రాబ్లం వచ్చేస్తుంది, కొలత బ్లౌజ్లా రాదు. అందుకోసం నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ఇక్కడ దాకా ఉంది, దానికి మార్కింగ్ చేసుకుని ఈ డాట్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచి, నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచి తీసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా డాట్ కోసం 1 ఇంచి, ఖర్చుల కోసం 2 ఇంచి మనం ఇలా మార్క్ చేసుకోవాలా. తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలాగే పెట్టుకుంటూ ఇక్కడ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడికి మార్క్ చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ పైన మనకి ఖర్చుల కోసం 1/2 ఇంచ్ కావాలి కాబట్టి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేస్తున్నాము. ఓకేనా. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ కోసం ఖర్చుల క్లాత్ అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ ఈ చెస్ట్ సైజుని మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకోవాలి. ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే వచ్చింది. ఇప్పుడు మనకి ఈ హారం రౌండ్ కూడా కొలత బ్లౌజ్లోగానే రావాలక్క, పర్ఫెక్ట్గా రావట్లేదు సిస్టర్ అన్నట్లయితే ఇదే బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. అంటే ఇక్కడ చూసారా నేను 1/2 ఇంచ్ ఖర్చుల క్లాత్ని కూడా వదులుతూ ఫోల్డింగ్ చేశాను. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ హారం రౌండ్ ఎలా ఉందో అలాగే మనం మార్కింగ్ చేసేయాలి. సో అప్పుడు మనకి కొలత బ్లౌజ్లో ఉండే హారం రౌండే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్టిచ్చింగ్ పాయింట్ వరకు నేను ఈ విధంగా ఫోల్డ్ చేయలేదండి, అక్కడ ఖర్చుల క్లాత్ని వదిలి నేను ఫోల్డింగ్ అనేది చేశాను కొలత బ్లౌజ్లో మీరు గమనించినట్లయితే. ఓకేనా. మనకు అప్పుడు కొలత బ్లౌజ్లో స్టిచ్చింగ్ పాయింటే వస్తుంది. చూడండి ఇలా మొత్తం కూడా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసి చూసినట్లయితే కొలత బ్లౌజ్లో ఉండే హార్మోల్ రౌండే మనం కట్ చేసుకున్న బ్లౌజ్కి కూడా వచ్చేస్తుంది ఈ మెథడ్లో మనం కటింగ్ చేసుకుంటే. ఇక బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మనం మార్కింగ్ అయితే చేసుకున్నాము. కొలత బ్లౌజ్ లాగానే అచ్చు గుద్దినట్లుగా మనం మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ చెస్ట్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదండి, ఈ చెస్ట్ మెజర్మెంట్ని ఒక్కసారి ఈ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఒక్కసారి ఇలా చూసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో కొంచెం షింక్ అయిన బ్లౌజ్ ఏదైనా ఉంటే కొంచెం అటువైపు సాగినట్లుగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా ఈ చెస్ట్ మార్క్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. ఇంకొంచెం మనకి ఇక్కడ వరకు అయితే వస్తుంది. కరెక్ట్గా నేను అక్కడికి మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అయితే అది వస్తుంది కాబట్టి ఒకసారి ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడైతే మనం మార్కింగ్ అయితే పర్ఫెక్ట్గా వేసుకున్నాం కదండి. స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాను కదా, ఇక్కడ అయితే మనకి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది. కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే మనకి ఆల్రెడీగా హారం రౌండ్ కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఇప్పుడు నేను రివర్స్లో పెట్టి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి అక్కడ దాకా ఉందన్నమాట. ఓకేనా. ప్రతిదీ కూడా క్లారిటీగా అర్థం అవ్వాలని నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ డాట్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ డాట్ ఎక్కడైతే ఉందో అక్కడికి మార్క్ చేసి అక్కడ నుంచి 1 ఇంచ్ అటువైపుకు మార్క్ చేసుకోవాలి. మిడిల్లోకి ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ 1 ఇంచ్ మనం డాట్ని స్టిచ్చింగ్ చేస్తాము. ఆ డాట్ కోసం కూడా మనం ఆల్రెడీ అక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైట్ని కూడా సేమ్ కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే కొలత బ్లౌజ్లో ఏం ప్రాబ్లం అయితే లేదు, అంతా కూడా బరబ్బర్గా ఉంది కాబట్టి సేమ్ అలానే నేను ఇక్కడ మార్కింగ్ చేసాము. మార్కింగ్ చేసిన ప్రకారం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేద్దాం. ఇక్కడ మీకైతే కటింగ్ మెథడ్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. కొలత బ్లౌజ్ మనకి ఈ విధంగా ఇప్పుడు నేను కొలత బ్లౌజ్లో కట్ చేస్తాను కదా, ఇలా ఉంటేనే మనం ఈ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. లేదు కొలత బ్లౌజ్ మాకు ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ అనేది ఉంది అన్నట్లయితే మనం వేరే మెథడ్లో బ్లౌజ్ కట్ చేయాలి. అందుకోసమే నేను ఈ వీడియో ప్రత్యేకంగా చేశానండి, రెండు కూడా మీకు అర్థం అవ్వాలని. ఫ్రంట్ పార్ట్ గ్యాప్ ఉండే బ్లౌజ్ మాకు కటింగ్ చేసుకోవడానికి అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ అంటే దాని గురించి వీడియో కూడా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూస్తే ఫ్రంట్ గ్యాప్ ఉండే బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను ఈ ఎడ్జెస్ని కటింగ్ చేసేసానండి. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోండి, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టండి. ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ కాదు స్ట్రైట్ కటింగ్, అంటే బ్లౌజ్ మనకి ఈ విధంగా లాగినా కూడా ఎక్కడ కూడా సాగట్లేదు. ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి స్ట్రైట్ కటింగ్లో చూపిస్తున్నాను. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కావాలి అంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి కావాలి అంటే.
ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని పెట్టి ఏం మార్కింగ్ చేసుకోవట్లేదు, డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్నే పెడుతున్నాము. ఇక్కడ పావించి ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇది ఉక్సుల పట్టి, కాజా పట్టి, ఖర్చుల కోసం అని మనం ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకున్నాము. నెక్స్ట్ చూడండి, ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్ మొత్తం షోల్డరు మొత్తం కూడా ఇలాగే పెట్టేసుకుందాం. ఓకేనా, ఇలా పెట్టుకుంటూ ఇక్కడ దాకా నెక్ పెడుతుంది పావించి నెక్ వైపుకు ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్ ఇక్కడ దాకా షోల్డర్ వైపు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ లెంత్ హాఫ్ ఇంచ్ పై వైపు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా, ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా షోల్డరు ఆ తర్వాత నెక్ విడ్త్ కూడా ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఈ నెక్ రౌండ్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. పావించి నెక్ వైపుకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, బ్యాక్ పార్ట్ని ఇక్కడ పెట్టి కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ ఈ రెండింటికి స్టిచ్చింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఉంటుంది కదా, ఆ స్టిచ్చింగ్ పాయింట్ వరకు కరెక్ట్గా మార్క్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ డాట్ కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ దాకా వస్తుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి తీసుకుని ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం తీసుకున్నట్లుగా. ఓకేనా, ఈ హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం, మరొక హాఫ్ ఇంచ్ మనకి ఫ్రంట్ పార్ట్లో ఉక్సుల పట్టి దగ్గర డాట్ పెడతాం కదా, ఆ డాట్ కోసం ఈ పాయింట్ కూడా మనకి కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇలానే పెట్టుకుంటూ ఇదే హార్మ్ రౌండ్, ఇదే చంక రౌండ్ని కూడా మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ గుండ్ పిన్ పెడుతున్నాను చూడండి, ఇక్కడ దాకా ఉంది కదా. చెస్ట్ పాయింట్ని మనం ఇట్లా పెట్టుకుంటూ మార్కింగ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా హార్మ్ లెంత్ మార్క్ చేసాము. పైవైపు హాఫ్ ఇంచ్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి 2 ఇంచ్ ఖర్చుల కోసం కూడా మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాము. ఓకేనా, ఇలా చూసుకున్న తర్వాత వచ్చేసి ఇక మనం ఈ ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు తీసేయాలండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో హార్మోల్ రౌండ్ ఉంటుంది కదా, అది ఇదే ఫ్రంట్ పార్ట్లో మనకి తీసుకోవడానికి అయితే రాదు. అందుకోసం ఈ చెస్ట్ పాయింట్ని ఒక్కటే మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచ్ని మనం ఎక్స్ట్రాగా తీసుకుని మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసిన తర్వాత వచ్చేసి ఈ చంక రౌండ్ ఏదైతే ఉంటుందో ఈ చంక రౌండ్ని ఇలాగే మార్క్ చేసుకోవడానికి రాదు. ఎందుకు రాదు, బ్యాక్ పార్ట్లో వచ్చింది కదంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్ ఉంటుంది కాబట్టి మనకి చంక రౌండ్ అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఈ బ్యాక్ పార్ట్లో ఉండే చంక రౌండ్ని ఇక్కడ మనం ముందుగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ ఈ విధంగా తగ్గించి హార్మోల్ షేప్ని తీసుకోవాలి. బరబ్బర్గా వస్తుంది. ఏ సైజు వారికైనా సరే బ్యాక్ పార్ట్లో ఎలాగో కొలత బ్లౌజ్ లాగానే హార్మ్ రౌండ్ తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇలా హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ హైట్ మార్క్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్చెస్ దగ్గర మనకి కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రంట్ హైట్ ఈ ఖర్చులతో కలుపుకుంటూనే నేను ఇక్కడ హైట్ మార్క్ చేస్తున్నాను. చూడండి, పైన ఖర్చులతో కలిపి ఇక్కడ నుంచి ఇక్కడ నేను అప్పర్ చెస్ట్ మిడిల్ మార్క్ని కూడా మార్కింగ్ చేసేస్తాను. ఆ తర్వాత ఈ ఫ్రంట్ హైట్ ఇక్కడ దాకా ఉంది, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాము, దీన్ని కూడా మార్క్ చేసాము. ఇలా మార్క్ చేసిన తర్వాత వచ్చేసి ఇలాగే మనం స్ట్రైట్గా తీసుకోకూడదు. ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు చూడండి, ఇక్కడ దాకా అయితే వచ్చింది కదా, ఇది ఈ హైట్ దగ్గరే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ హైట్ మనకి అప్పర్ చెస్ట్ హైట్ అయితే మార్క్ చేసాం కదా, అప్పుడు ఆ హైట్ వరకు ఇలా సమానంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ డాట్ విడ్త్ అయితే ఉంటుంది కదా, ఇదే విడ్త్నే మనం పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఈ డాట్ విడ్త్ అటువైపుకు అలాగే పెట్టుకోవాలి, ఇటువైపు కూడా అలాగే పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఒక 2.5 ఇంచెస్ అయితే వచ్చింది. కొలత బ్లౌజ్లో అంతే ఉంది, అంతే మనం కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాము. దీన్ని మనం స్ట్రైట్గా మార్క్ చేసుకుంటూ మెయిన్ డాట్ వచ్చేసి మనకి కొలత బ్లౌజ్లో ఇక్కడే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం ఈ విధంగా ఫ్రంట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ దాకా మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ మనం సైడ్ స్టిచ్చెస్ దగ్గర చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ వరకు తీసుకుంటూ ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ 4th డాట్ లేకపోతే మాత్రం ఈ విధంగా మనం ఈ హైట్ని మార్కింగ్ చేసుకోవాలి. 4th డాట్ లేకుండా ఉన్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటూ ఈ లెంత్ని మనం మార్క్ చేసుకోవాలి. బట్ ఇక్కడ 4th డాట్ ఉంది కాబట్టి ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఇలా ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఓకేనా, ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఈ హైట్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటూ ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్ వరకు స్ట్రైట్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, 4th డాట్ లేదంటే మాత్రమే ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. 4th డాట్ ఉంటే ఈ విధంగా మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటూ మార్కింగ్ చేయాలి. ఓకేనా, ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇంకొక మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇక్కడ నుంచి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ దాకా ఇక్కడికి కరెక్ట్గా ఉంది కదా. నెక్స్ట్ ఇటువైపు దగ్గర నుంచి ఈ డాట్ ప్లేస్ని వదిలేసి
స్టిచ్చింగ్ పాయింట్ వరకు కరెక్ట్గా మార్క్ చేసి ఇప్పుడు మళ్ళీ అక్కడ 2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా, మనం ఈ డాట్ పెట్టినప్పుడు క్లాత్ మనకి తగ్గిపోతుంది కాబట్టి అలా మనం కొలుచుకుని ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలి. ఇక నేను వచ్చేసి ఉక్సుల పట్టీ దగ్గర హార్మోల్ దగ్గర 4th డాట్ కూడా ఇలా మార్క్ చేశాను. జస్ట్ ఎగ్జాంపుల్గా కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే మార్కింగ్ కావాలండి. డాట్ మార్కింగ్ అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. కొలత బ్లౌజ్ లాగానే మీకు డాట్ వేయడం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేస్తున్నాము. చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది కదండి ఇలా కట్ చేసుకోవడం. ఈ మెథడ్లో కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే మనకి మెజర్మెంట్ మొత్తం కూడా వస్తుంది. ఇప్పుడు క్రాస్ పట్టీ ముందుగానే 1/2 ఇంచ్ ఇక్కడ మార్క్ చేశానండి క్రాస్ పట్టీకి. ఆ తర్వాత ఈ క్రాస్ పట్టీ లెంత్ని మార్క్ చేసుకోవాలి. కింద వైపు 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఓకేనా, కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం, పై వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఇలా తీసుకుంటూ ఈ క్రాస్ పట్టీని మార్కింగ్ చేయాలి. నెక్స్ట్ క్రాస్ పట్టీ విడ్త్ కూడా వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా తీసుకోవాలండి. ఇక్కడ దాకా నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఇలా తీసుకుని స్ట్రైట్గా ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత సైడ్ స్టిచ్చెస్ దగ్గర వచ్చేసి కొలత బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఈ 1/2 ఇంచ్ని కూడా ముందుగా మార్క్ చేసేద్దాం, అప్పుడే మనకి కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకున్నాను, 1/2 ఇంచ్ పై వైపుకు ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి క్రాస్ పట్టి షేప్ అయితే తీయాలి కదండి. ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు ఒక 3 ఇంచులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 3-3.5 ఇంచులు అయితే ఇక్కడ కూడా హైట్ని చూసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పైన ఎక్స్ట్రా తీసుకుంటూ క్రాస్ పట్టీని కట్ చేయాలి. ఇంకా దీంట్లోనే మీకు క్రాస్ పట్టీ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు సైడ్ స్టిచ్చెస్ దగ్గర హెచ్చుతగ్గులు వస్తున్నాయి, పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంటే మనం పర్ఫెక్ట్ క్రాస్ పట్టీని ఎలా కటింగ్ చేసుకోవాలి అని దాని గురించి కూడా మన వీడియోలో అయితే ఉందండి. ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఆ వీడియో కావాలంటే మీరు చూడొచ్చు. సైడ్ స్టిచ్చెస్ దగ్గర మీకు ఒకవేళ హెచ్చుతగ్గులు వస్తుంది అంటే. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనకి లాస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అండి. ఈ హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి మనం ఓపెన్ సైడ్ మనకి ఆపోజిట్ పెట్టుకోవాలి, ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుంటూ ఒక ఫోల్డ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి మాత్రం నేను టేప్ యూజ్ చేస్తున్నానండి. నాకు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ 9.5 ఇంచెస్ కావాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటూ 10.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకుంటూ స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ అయితే తీసుకోవాలి కదండి. ఈ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కొలత బ్లౌజే తీసుకోవాలి. ఇక్కడ కొలత బ్లౌజ్లో మనకి పఫ్ హ్యాండ్స్ అయితే ఉంది కాబట్టి నేను ఫ్రీ హ్యాండ్తోనే హ్యాండ్స్ లెంత్ని అయితే మార్క్ చేశాము. హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం కొలత బ్లౌజ్ని ఇలాగే పెట్టుకోవాలి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేయాలి. ఓకేనా, హ్యాండ్స్ కటింగ్ వీడియోస్ కూడా మన వీడియోస్లో కొలత బ్లౌజ్ని యూజ్ చేసి ఎలా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు కావాలంటే తప్పకుండా చూడొచ్చు. ఇలా మార్క్ చేసి హ్యాండ్ లూజ్ని కూడా ఈ విధంగా పెట్టుకుంటూ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ని మార్క్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. కొంచెం హ్యాండ్స్ లూజ్ కావాలన్నారు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓకేనా, ఇలా హ్యాండ్ షేప్ని మనం ఈజీగా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ దగ్గర రింకల్స్ ప్రాబ్లం ఉండేవాళ్ళు వచ్చేసి ఈ హ్యాండ్స్ లెంత్ని కూడా మిడిల్ లెంత్ని కూడా మనం చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ నుంచి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి వరకు వస్తుందో ఇలా మార్క్ చేసుకోవాలి. సో హ్యాండ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం అక్కడ క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు హ్యాండ్స్ వచ్చేసి చేతికి అద్దినట్లుగా ఉంటుంది, అక్కడ రింకల్స్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మార్కింగ్ చేసుకున్న ప్రకారం హ్యాండ్స్ని మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ ఫ్రంట్ లోతు వచ్చేసి 30 ఇంచెస్ పెట్టి నేను లోతు తీసుకుంటున్నాను. చిన్న సైజ్ బ్లౌజెస్ అయితే కనుక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే 30 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే నేను చేయట్లేదు, హ్యాండ్స్కి నేను వేరే డిజైన్ అయితే పెట్టాలనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ అయితే డిజైన్ అయితే పెడతాను. ఓకేనా, ఈ విధంగా మనం బ్లౌజ్ని కటింగ్ చేసుకుంటేనే కొలత బ్లౌజ్ లాగానే వస్తుందండి. చూసారుగా ఫ్రెండ్స్, మనం కొలత బ్లౌజ్ని యూజ్ చేసి ఫటాఫట్ ఏ విధంగా బ్లౌజ్ని కట్ చేసామో, అస్సలకి టేప్ యూజ్ చేయకున్నట్లు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.